వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను శాలిని. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ పేపర్ చూసినట్లయితే, కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం, మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభం అని ప్రధాని మోదీ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. భారత ప్రధానిని తన కారులో తీసుకువెళ్లిన పుతిన్, అందులోనే 30 గంట ఏకాంత భేటీ, భారత్తో అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత, ఒకే వేదికపై భారత్ చైనా రష్యా సారథులు అన్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి, కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన, తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు కాళేశ్వరానికి సంబంధించి. అలాగే మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్, 6.0 తీవ్రతతో భూకంపం, 800 మందికి పైగా దుర్మరణం అన్నట్లు కూడా మనం చూస్తున్నాము. అలాగే 2500 మందికి పైగా క్షతగాత్రులు గాయపడ్డట్లు కూడా మనం చూడొచ్చు. గ్రామాలే భూకంపంతో ధ్వంసమైనట్లు కూడా తెలుస్తోంది ఆఫ్ఘనిస్తాన్లో. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, తక్షణ సాయం 10 కోట్ల రూపాయలు, తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలకు వెంటనే ఇస్తాం, సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి, వరద సహాయక చర్యలో వేగం పెంచండి అని కేంద్ర సాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బృందం. అలాగే ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్, ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, మసకబారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోందన్న సంకేతాలు, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, సిబిఐ విచారణపై ఎలా ముందుకెళ్దాం, కేసీఆర్తో కేటీఆర్ సహా భారత నేతల భేటీ, కవిత వ్యాఖ్యలపైన చర్చ అని కూడా మనం చూడొచ్చు. హరీష్ సంతోష్ల అవినీతి వల్లే కేసీఆర్కు మరక, వారి వెనుక ఉండి కుట్రలు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అని భారత ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కేసీఆర్కు తెలంగాణ ధ్యాస తప్ప తిండి డబ్బు ధ్యాస ఉండదని ఆవిడ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందే, నల్ల దుస్తులు ధరించి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళన, ఏడాదిలోపు ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగుల ఐకాస తీర్మానం అని కూడా మనం చూస్తున్నాము. ఇవి తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రధాన అంశాలు. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే, నేను సిద్ధం మీరు సిద్ధమా అన్నింటిపైన చర్చిద్దాం, మీ 11 మంది అసెంబ్లీకి రండి, రాజంపేట ప్రజావేదిక నుంచి వైకాపాకు సీఎం చంద్రబాబు సవాల్, అవినీతి పత్రికా ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక, సీఎంగా ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని కూడా చంద్రబాబు వెల్లడించినట్లు చూడొచ్చు. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పింఛన్లు పంపిణీ చేసినట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, విమర్శలకు భయపడితే అక్కడే ఆగిపోతాం, ప్రజల కోసం పనిచేశాం కాబట్టి నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం, నేతలతో అనుభవాలు పంచుకున్న సీఎం చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్ళు అయినట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, భారత్కు సమయం మించిపోయింది, సుంకాలపై దిగొచ్చింది కానీ ఇప్పటికీ ఆలస్యం, రష్యా నుంచే చమురు ఆయుధాలను అధికంగా కొంటుంది, జిన్పింగ్ పుతిన్లతో మోదీ భేటీ వేళ ట్రంప్ నిందారోపణలు అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ఇసుక దోపిడీ గుత్తేదారులకు 1818 కోట్ల జరిమానా, అత్యధికంగా జేపీ సంస్థకు 1261 కోట్లు, మొత్తం ఉల్లంఘనలపై 420 తాకీదులు, అన్ని కలిపితే జరిమానాలు 1000 కోట్లు ఉండే అవకాశం అని కూడా ఇసుక దోపిడీ గుత్తేదారులకు సంబంధించిన న్యూస్ని మనం చూడొచ్చు. అలాగే జీఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డు, గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 21% వృద్ధి, వృత్తి పన్ను వసూళ్లలోనూ 42.3% వృద్ధి అన్నట్లు కూడా మనం చూస్తున్నాము. మరొక న్యూస్ కనుక చూస్తే, కొత్త పారిశ్రామిక లోకం, వినూత్న ఆలోచనతో వచ్చే వారికి రతన్ టాటా హబ్ ఆహ్వానం, దీనికి అనుసంధానంగా 5 స్పోక్ సెంటర్లు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటు అని కూడా మనం ఇక్కడ మరి చూడొచ్చు. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ఇవి మెయిన్ హెడ్లైన్స్. ఇక పలు అంశాలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు మరి పాపారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పాపారావు గారు.
నమస్తే అండి. సార్, మనం చూస్తూ ఉన్నాము. మరి కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిబిఐకి అప్పగించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి సిబిఐకి అప్పగించడం అంటే ఇది కేసీఆర్కి అంటే చెడ్డ పేరు వస్తుంది అన్నట్లు కూడా ఆవిడ భావోద్వేగానికి గురై దీని వెనుక అవినీతి అనకొండలుగా హరీష్ రావు, సంతోష్ లేరా అని కూడా వారి పేర్లు బయట పెట్టడాన్ని మరి వారు అవినీతి అనకొండలు అనడాన్ని ఆవిడ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు సార్? సిబిఐ కేసు అప్పచెప్పాలనే నిర్ణయం దగ్గరికి వస్తే ఒకటి ఇక్కడ ముందుగా సిబిఐ ఇక్కడ ఉన్నది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పేరు, లేబుల్ అదే కదా. ఎస్ సార్. రాహుల్ గాంధీ నిరంతరంగా సిబిఐని, ఈడీని వీళ్ళంతా పిచ్చ అంటారే వేటాడుతున్నారు, పక్షాలను అనేది ఆరోపిస్తున్నారు. అట్లాంటి సిబిఐకి కేసు అప్పచేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అంటే గోయింగ్ అగెన్స్ట్ వాట్ రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పేది ఒకటి, ఇక్కడ గల్లీలో రేవంత్ రెడ్డి చేసేది ఒకటి అనేది ప్రతి విషయంలోనూ మనకు కనపడుతుంది. ఈ విషయంలో కూడా అది మరి కొట్టొచ్చినట్టు. సో ఏంటంటే ఒక కాంట్రడిక్షన్, కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటా, లేకపోతే ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్, అది రాహుల్ గాంధీ కాంగ్రెస్ రెండు వేరువేరా. సో ఏదేమైనా కానీ ఏంటంటే ఉండదు ఏంటంటే ఇక్కడ మీకు కవిత వ్యవహార శైలి చూసుకుంటే ఈరోజు మనం బయట నుండి మనం ఏం మాట్లాడుకున్నా ఆ పార్టీ వాళ్ళే చాలా ఆగ్రహంగా ఉన్నారన్నది మాత్రం వాళ్ళ ఎక్స్ లో, ట్విట్టర్ లో చూసాను నేను కూడా. చాలా వాళ్ళ కామెంట్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు పార్టీ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళే చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆమె మీద. వాళ్ళంతా అన్ఫాలో చేస్తున్నారు. ఫాలో అవుతారు కదా ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళంతా అన్ఫాలో చేయటం చాలా పెద్ద ఎత్తున అవని కొంత సోషల్ మీడియా గ్రూప్స్ నుంచి కూడా పక్కన పెట్టేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత అనేది ఇదవుతుంది. ఎందుకంటే ఆమె ఈరోజు కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారి మీద అభిమానము, ప్రేమ పేరు మీద సిబిఐ దాకా తెచ్చారంటే వీళ్ళిద్దరి వల్ల వచ్చింది అన్నట్లు తేవటం అంటే దీనివల్ల నా లాభం కంటే ఇప్పుడు దీన్ని ఇదేదన్నా ఉంటే కొన్ని ఇంటర్నల్ గా ఫైట్ చేసుకోవాల్సి ఉంటాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే కనుక ఇంటర్నల్ గా చేసుకోవాల్సి ఉంటాయి. కానీ ఇలా బయటపడి మాట్లాడటం అంటే ఆ లాభం కంటే శల్య సారథ్యమే ఎక్కువ చేస్తున్నారేమో అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. వాళ్ళు కొత్తగా వస్తున్న కామెంట్స్ ఏంటంటే చాలా మంది షర్మిలా రోల్ ఇక్కడ ప్లే చేస్తున్నారు కవిత గారు అనేది ముందు నుంచి ఉంది ఆ మాట. కానీ మనం అనలేదు, అలా ఎవరు అనలేకపోయాం. కానీ ఇప్పుడు షర్మిల ఏదైతే రోల్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ మీద ప్లే చేశారో ఇక్కడ కూడా తెలంగాణలో కేసీఆర్ కి సంబంధించినంత వరకు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఈమె కొంత పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు అది కొంత వెలువెత్తుతున్నాయి. చాలా వ్యతిరేకత ఉంది. కాకపోతే తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది. తెలంగాణ అనేది చాలా రియాక్టివ్, చాలా వేగంగా రియాక్ట్ అయ్యేది. దీనిలో ఎమోషన్స్, ఇవన్నీ చాలా సెంటిమెంట్స్, చాలా బలమైనటువంటి ఆలోచన. ఇది అంటే చాలా హేతుబద్ధమైనటువంటి ఆలోచన చాలా ఎక్కువ. ఎందుకంటే క్వశ్చన్ చేయటం కానీ ఆలోచించడం కానీ ఎక్కువ. కాబట్టి ఇక్కడ అట్లాంటి ఆటలు సాగవు. ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే అట్లాంటి ఆటలు సాగవు. ఆమె ఎందుకన్నా ఆమె రూయింగ్ చేసుకుంటుంది. ఒక్క మాట నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ అనుకుంటుంది. మాట్లాడినటువంటి మాటలు ఆమెను పూర్తిగా కెరీర్ ని రాజకీయకి, అంటే నేను కెరీర్ అనకూడదు, నాకు రాజకీయాన్ని కెరీర్ గా చూడటం ఇష్టం లేదు. కానీ అందరూ అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను. ఆమె రాజకీయ కెరీర్ మొత్తంగా ఇక రాజకీయాల్లో ఎక్కడ కనపడరావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లో చేరరు కదా ఆమె. నాకు తెలిసైతే అట్లాంటి చేయదు. మరి బీజేపీలో చేరదు. నాకు తెలిసైతే ఇట్లాంటివి చేయదు. మరి ఇంత ప్రేమ తండ్రి మీద చెబుతున్నామా, మరి నిజంగా అయితే అట్లా ఉంటే కనుక ఇలా చేరకూడదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైంది రాజకీయ, కొత్త పార్టీ పెట్టుకుంటే ఆ కొత్త పార్టీ నడపలేదు. అది మాత్రం నిజం. ఇంతమంది వ్యతిరేకత మధ్య కొత్త పార్టీ నడపలేదు. ఉన్న బీజేపీకే దిక్కులేదు ఇక్కడ తెలంగాణలో. దెర్ ఇస్ ఏ వేవ్, ల్యాండ్ స్లైడ్ ఫర్ టిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు విపరీతమైనటువంటి ఆదరణ ఉంది జనాల్లో. బీజేపీ కూడా రైజ్ అవ్వట్లేదు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది వచ్చింది. మరి ఇక్కడ చూడండి, మీకు రేవంత్ రెడ్డి తీసుకెళ్లి కేసీఆర్ ని బీజేపీకి అప్పచెప్పాడు. సిబిఐకి అప్పచెప్పడం అంటే కేసు బీజేపీకి అప్పచెప్పాడు రేవంత్ రెడ్డి. అసలు బీజేపీ వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో, నాకు అర్థమైనంత ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో అవురావురు మాట్లాడారు. ఎప్పుడు దొరుకుతారా కేసీఆర్ విచారణ ఇద్దాం, జైల్లో పెడదామనో లేకపోతే కోరిక వాళ్ళకు ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ కేసు ఉంది కదా, వాళ్ళందరి ఇదంతా చాలా గొడవ అయింది. ఎమ్మెల్యేని తీసుకెళ్ళి కొంటానో లేకపోతే ఏదో చేస్తారని వచ్చింది కదా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి. అందుకని దాని విషయంలో వీళ్ళ పేర్లన్నీ ప్రస్తావించాడు కేసీఆర్. వీళ్ళ పేర్లన్నీ బయటకు వచ్చి కొంతమంది ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ పేర్లన్నీ, దాని మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారనేది ఎప్పటి నుంచో ఉంది. సరే, అందుకని ఏంటంటే ఎదురు చూస్తున్నారు అవకాశం. మరి రేవంత్ రెడ్డి ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వటం అంటే
సరే చూద్దాం అంటే ఏదేమైనా కానీ నేను ఒకటే చెప్పేది ఇక్కడ ఏంటంటే తెలంగాణ మొత్తంగా ఈ రోజు కన్సాలిడేట్ అవుతుంది కేసీఆర్ గారికి చర్యలన్నిటి వల్ల ఈ దాడులన్నిటి వల్ల వీళ్ళు చేస్తున్న పనుల వల్ల కేసీఆర్ లో ఎప్పుడైనా ఏమైనా తప్పులుంటే లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ ఈ రోజు ఎవ్వరు చిన్న అసలు పట్టించుకునే స్థితిలో లేరు. మొత్తంగా నిన్న పైగా చూడండి కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చలో సింగిల్ హ్యాండెడ్ గా హరీష్ రావు హ్యాండిల్ చేసిన తీరు 30 మంది పైన బడి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మాట్లాడితే చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళు అసలు మాట్లాడేవట్లేదు కదా కేసీఆర్ 33 సార్లు అనుకుంటా. చాలా మంది మొత్తం పార్టీ కాంగ్రెస్ వాళ్ళంతా వచ్చి హరీష్ రావుని మాట్లాడేవారు ఎక్కడ మాట్లాడేవాళ్ళు కదా. మాట్లాడేవ్వకుండా ఎందుకు మరి మీరు అంత మంచి రిపోర్ట్ మీ చేతిలో ఉండి కేసీఆర్ ఎక్స్పోజ్ అయిపోయి అవినీతిని ప్రూవ్ అయిపోయి అంతా ఉంటే మీ దగ్గర మాట్లాడేవాళ్ళు కదా. హరీష్ రావు ఏం చేయగలడు? మాటలతో చేయలేడు కదా. ఏమైంది? హరీష్ రావు మాట్లాడిన దెబ్బకి అసలు ఆ తర్వాత కాళేశ్వరం అంటే జనానికి మళ్ళీ ఖచ్చితంగా గౌరవం పెరిగింది. అంతకుముందు ఎవరికైనా సందేహాలు ఉన్న కాళేశ్వరం విషయంలో ఈ మాటల్లో సందేహాలన్నీ పోయినాయి. వాళ్ళకి వీళ్ళ తీరుకి కాంగ్రెస్ వాళ్ళ తీరుకి అసెంబ్లీలో హరీష్ రావు చేసినటువంటి సింగిల్ హ్యాండెడ్ గా ఆయన హ్యాండిల్ చేసిన తీరుకి అభిమన్యుల్లాగే పరాక్రమం. ఇక్కడ ఏంటంటే దీనిలో నేను ఖచ్చితంగా ఒకటే చెబుతున్నా, దీనిలో ఏంటంటే ఈ రోజుకి వేగంగా కాంగ్రెస్ పార్టీ ఇది పడిపోతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే పరిస్థితి వస్తుంది. మరి దానిలో కవిత గారి పాటలో శల్యసారిధ్యం అయితే శల్యసారిధ్యాన్ని సహించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని నేను అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, అది ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, ఉద్యమంలో తెలంగాణ కాకపోతే వాళ్ళకు కూడా కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీలో మెంబర్ చాలా ఒక అత్యంత దగ్గర అంటే కేసీఆర్ కూతురు కదా, వాళ్ళకి కష్టమే ఇట్లాంటివి కాదనుకోగలగటం. ఇవన్నీ అయినా మరి అన్ఫాలో చేస్తున్నారు వీటిల్లో, ట్విట్టర్లో ఆమె సోషల్ మీడియా గ్రూపుల నుంచి పక్కన పెడుతున్నారంటే ఇవన్నీ చిన్న విషయాలు కాదు, జరుగుతుంది. ఆ పార్టీలో పెద్ద ఇదే సంక్షోభం లాంటి పార్టీ సంక్షోభం అంటారా నేను. కవితని పక్కన పెట్టాల్సిన అవసరం వస్తే కనుక వాళ్ళకి అది పెద్ద రాడికల్ ఇదే, చాలా రాడికల్ ఇదే. వాళ్ళకి అసాధారణమైనటువంటి స్థితిలోకి టీఆర్ఎస్ నెడుతుంది, బీఆర్ఎస్ కవిత నెడుతున్నారు. కానీ వీరిద్దరి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి వీరిని ఏమన్నారు, హరీష్ రావుని సంతోష్ని కేవలం కేసీఆర్నే టార్గెట్ చేసి అంటూ ఉంటారు అని కూడా కవిత అనడం. అలాగే ఇప్పుడు ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ కూడా మరి కోపంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వేటు పడే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అన్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది సార్. మరి వేటు పడే అవకాశం ఉంది అనుకోవచ్చా? వీళ్ళిద్దరు వెనక రేవంత్ ఉన్నారని చెప్పే మాటలు ఓకే చెప్తున్నావా? మరి అదే సందర్భంలో ఆవు గురించి కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. బయట వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకని అట్లాంటి మాటలే బయట వినపడే మాటలే కదా ఇవన్నీ. అందుకని ఇవన్నీ కాదు, ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో ఎవరు చేస్తున్న పని వాళ్ళందరూ పార్టీ కదా. ఇప్పటికైతే బీఆర్ఎస్ లో ఉంది, బహిష్కరించలేదు కదా అని. బీఆర్ఎస్ లో ఉంది, బహిష్కరిస్తారో లేదో మనకు తెలియదు. బీఆర్ఎస్ లో ఉంది, బీఆర్ఎస్ లో ఉంది, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. వీళ్ళందరిలో పనిచేస్తున్న దానిలో ఎవరి వల్ల పార్టీ బలపడుతుంది, ఎవరి వల్ల పార్టీ బలహీనపడుతుంది, ఒకటే క్వశ్చన్ నేను అడుగుతుంది. హరీష్ రావు నిరంతరంగా పార్టీని ఓడిపోయిన తర్వాత దాన్ని బలోపేతం చేయటంలో, ఆ స్ట్రగుల్లో, ఆ ఫైట్ లో కేటీఆర్ అండ్ హరీష్ రావు వాళ్ళ పాత్ర కనపట్టలేదా? వాళ్ళ పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు దేశానికి ఇప్పుడు అది ఒక్కొక్క పర్సెప్షన్ బట్టి ఉంటుంది. వాళ్ళు సేవ చేస్తున్నారు రాష్ట్రానికి లేదా అనేది నచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉండొచ్చు, లేకపోతే తెలంగాణ ఇది భిన్నంగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ పార్టీ బీఆర్ఎస్ పరంగా ఒక బీఆర్ఎస్ గోడ నుంచి చూస్తే పార్టీ బలపడటానికి ఎవరి పని ఉపయోగపడుతుంది, పార్టీని ఎవరి పని బలహీనపరుస్తుంది, ఇంకెంతకంటే ఏం కావాలి? ఇప్పుడు చేస్తున్న ప్రతి పని పార్టీని బలహీనపరుస్తున్నట్టుగా కనపడుతుంది. వాళ్ళిద్దరు చేస్తున్న ప్రతి పని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురు. సంతోష్ రావు పెద్ద బయటికి రాడు, అది వేరే విషయం. కానీ అది కాకుండా వాళ్ళు చేస్తున్న పని పార్టీకి అనుకూలంగానే బలం చేస్తారు. ఈ వెనకాల లావాదేవీలు ఇవన్నీ మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి లావాదేవీలు ఎవరెవరితో అనేది నేను మాట్లాడిన, కానీ మనకు తెలియని విషయాలు సొసైటీలో చాలా మాటలు నడుస్తుంటాయి. ఏంటంటే ఇవన్నీ మాట్లాడటం కాదు, ఎవరా పార్టీ ఓ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ బలంగా ఉండాలని కోరుకోవాలి. పార్టీలో ఉండే శల్యసారిధ్యం వహిస్తుంటే పరిస్థితి ఉండేటట్లయితే, పార్టీని నష్టపరుస్తుంటే వాళ్ళు ఏమంటారు? రైట్ సార్. మరి అలాగే ఇప్పుడు సిబిఐ విచారణను కేసీఆర్, హరీష్ రావులు ఎలా ఎదుర్కోబోతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది అవినీతి జరిగింది, ప్రజా డబ్బుని వీళ్ళు దుర్వినియోగం చేశారు అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో నిన్న అక్బరుద్దీన్
పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడాడు కదా ఆయన. ఎస్ సార్. అవినీతి అది వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయమని చెప్పిన సొమ్ము కమిషన్ ఉంది కదా, ఘోష్ కమిషన్, వాళ్ళ దగ్గర నుంచి ఎంత రికవర్ చేయమంది? 6.3 చిల్లర కోట్లు ఏదో 6.37 కోట్లు ఏదో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయండి పరిహారంగా, అంటే కేసీఆర్ వాళ్ళ దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర హరీష్ రావు దగ్గర నుంచి కానీ అని చెప్పిందట కమిషన్. అక్బరుద్దీన్ మాట్లాడింది అదేగా, అంత రికవర్ చేయమని అందంట ఓకే కమిషన్ రిపోర్ట్. కానీ కమిషన్ ఘోష్ గారి కమిషన్ ని నిర్వహించడానికి ఈ సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అయిందంటే సుమారు 2-3 కోట్లు అయి ఉంటుందని చెప్పి మళ్ళీ అక్బరుద్దీన్ అన్నాడు. అంటే 2-3 కోట్లు ఖర్చు పెట్టి 6 కోట్లు సేవ్ చేస్తున్నారా మీరు? 6 కోట్లు వసూలు చేయబోతున్నారా? ఈ ప్రశ్న అక్బరుద్దీన్ వేస్తుంది, దానికి జవాబులే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూశారు కదా, అక్బరుద్దీన్కి జవాబు చెప్తా ఎంత బలహీనంగా దుర్బలంగా ఉందో. అందుకని ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ సరే మీరు అడిగిన ప్రశ్న మర్చిపోయారు సారీ. ఇప్పుడు కేసీఆర్ సిబిఐ విచారణను ఎలా ఎదుర్కోబోతున్నారు మరి? అదే ఈ కేసు కోర్టులో అయితే కేసు నిలబడదని నిన్న వాళ్ళు Yes, మాట్లాడుతున్నారు. హరీష్ తెలియదు ఆ రావు కేసు కేటీఆర్ వాళ్ళు అనేది కోర్టులో నిలబడే కేసు కాదని అంటున్నారు హరీష్ రావు గారిని. ఏదేమైనా ఏంటంటే ఎదుర్కొనే తీరే ఉంది ఈ రెండు. ఇప్పుడు వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు ఏంటంటే దే హౌ టు వాట్ టు రెండో వాళ్ళు చేదోచుకుని చేస్తే అరెస్ట్ చేస్తే. కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కొత్తగా ఒక చట్టం తెచ్చింది కదా బీజేపీ ప్రభుత్వం. చట్టం అయిందో చట్టం కాలేదు కానీ చట్టం తెచ్చేది ఇందులో ఉన్నారు. 30 రోజుల పాటు జైల్లో ఉంటే అరెస్ట్ అయ్యి ఆ తర్వాత డిస్క్వాలిఫై అవుతారు. లాంటి ఏదో సంథింగ్ పదవిలో ఉంటే పదవి పోద్దని కానీ లేకపోతే తర్వాత ఇంకేం చేస్తారు మరి దానిలో. ఆ చట్టం అంతా నేను ఫాలో అవ్వలేదు కానీ. కాబట్టి ఏంటంటే అన్ని రకాల సలహాలు చేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరినీ దేశంలో రాజకీయాల నుంచి లేకుండా చేయడానికి రకరకాలైనటువంటి రూపాల్లో ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో వాళ్ళు, బీజేపీ వాళ్ళు. జరుగుతుంది అది. చాలా మంది తమకు లొంగని వాళ్ళని, తమ ఇష్టానుసారం ప్రవర్తించిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఏదో ఒక రూపంలో పక్కన నెట్టేసే ప్రయత్నం. దానిలో ఇది కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఈ కేసు. కానీ ఇంటర్నల్ గా బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఉంది, విలీనం చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి సార్. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఎప్పటి నుంచి చెబుతున్నారు ఇది? ఆగండి విషయం ఎవరికొకటి. ఈ ఎలక్షన్ ముందు నుంచి చెబుతున్నారు. పోయిన 2023 ఎలక్షన్ ముందు నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని చెబుతున్నారు. సారీ, బీజేపీ ఒకటేనని చెబుతున్నారు కదా బీఆర్ఎస్ బీజేపీ చెప్తానే ఉన్నారు. అదిగో తోక అంటే ఇదిగో పులి, రకరకాలుగా కథలు సృష్టించారు. అదే అప్పటి నుంచి అంటున్నాం కదా. నాకు కూడా అనుమానం వచ్చింది మధ్యలో ఓ దశలో నిజమేనేమోనని. కానీ మరి ఇప్పుడు చూస్తే ఎవరితో దాన్ని సన్నిహితంగా ఉన్నట్టు బడేబాయ్ చోటాబాయ్ సన్నిహితంగా ఉన్నారా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ సన్నిహితంగా ఉన్నాయా? ఊరికి చెప్పటం కాదు. ఎవరెవరిని సమర్థిస్తున్నారు? బండి సంజయ్ నిరంతరం రేవంత్ రెడ్డి జాగ్రత్తలు చెప్తుంటాడు ఎందుకు? ఎవరెవరి సన్నిహితంగా ఉన్నారు? బీజేపీ బీఆర్ఎస్ సన్నిహితంగా ఉన్నాయంటే ఈ రోజు జనరాలు నమ్మటానికి సిద్ధంగా లేరు. మరి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వీళ్ళంతా బీజేపీలో ఉన్న వాళ్ళంతా ఈ కేసు సిబిఐకి ఇవ్వండి అని చెప్పి అంతగా అడిగి కాళేశ్వరం కేసు అవన్నీ అడిగితే ఇచ్చేసిన రేవంత్ వాళ్ళు అడిగారు, ఈయన ఇచ్చేశాడు. అంటే మా చేతిలో పెట్టండి కేసు, మేము చూసుకుంటాం సంగతి అని అన్నారు. ఎవరెవరితో ఉన్నారు మరి? రైట్ సార్. మరి మరొక అంశానికి వెళ్తే, కష్టకాలంలోనూ కలిసే ఉన్నాము, మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభం అని ప్రధాని మోదీ అన్నారు. భారత ప్రధానిని తన కారులో తీసుకువెళ్ళిన పుతిన్. రష్యాతో మరి భారత్ యొక్క సంబంధాలను మనం ఎలా చూడాలి సార్? 10 నిమిషాలు వెయిట్ చేసి పుటిన్ మోడీ గారిని కారులో ఎక్కించుకొని 45 నిమిషాల పాటు కారులో, సుమారు గంట పాటు 45 నిమిషాల పాటు కారులో చర్చలు జరిపారంటే చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కనపడి ఇద్దరు ఒక 2 కార్లలో ఎక్కబోతున్నప్పుడు లేదులే కలిసి వెళ్దామని తీసుకెళ్ళటం కాదు. 10 నిమిషాలు వెయిట్ చేయటంటే ఇట్ ఈస్ ఆల్ ప్రీ మెడిటేటెడ్, ఒక ఆలోచనతో చేశారు. సరే, రష్యా భారత్ ఎంత సన్నిహితమైనయో, రష్యాని ప్రేమించిన భారతీయుడు ఉండడు, భారతదేశాన్ని ప్రేమించిన రష్యన్ ఉండడు. అంటే ఈ 2 దేశాల మధ్య సత్సంబంధాలు అలాంటి. పుటిన్ ఖచ్చితంగా భారతదేశం పట్ల ఆయన కూడా ఇష్టం ఉంటుంది, మోడీకి కూడా ఉండాలి రష్యా పట్ల తప్పకుండా. ఇట్లాంటి సందర్భంలో ఆయన ఎక్కించుకు తీసుకెళ్ళటం అంటే వాళ్ళు ఏదో చాలా ప్రైవేట్ టాక్ జరిగింది. చాలా ప్రైవేట్ టాక్. అంతర్జాతీయ వ్యవహారాలు జరిగి ఉండొచ్చు, యుక్రెయిన్ యుద్ధం జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఎంత ఏమో కానీ బాగా బాధపడేది వీళ్ళిద్దరు కలిసి కారులో ప్రయాణం చేసి ఇట్లా 10 నిమిషాలు ఆయన వెయిట్ చేసి తీసుకెళ్లి 30 గంట వాళ్ళు కారులో మాట్లాడుకున్నది. ప్రపంచం మీద మొత్తం మీద బాగా బాధపడేది, ట్రంప్ కంటే కూడా ఎక్కువ బాధపడేది జెలెన్స్కీ. పాపం జెలెన్స్కీ పాపమే. జెలెన్స్కీ మోడీకి ఫోన్ చేశారు ఈ మధ్య. అదే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో నాతో ఉండండి అన్నట్లా ఆ రకంగా
చాలా కాలం నుంచి ఆయన భారతదేశాన్ని తన వైపు పట్టు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో ట్రంప్ తో సారీ పుటిన్ తో మోడీ కలిసినప్పుడు, లేకపోతే భారతదేశానికి సంబంధించి కలిసినప్పుడు ఎవరు కలిశారు మరి పుటిన్ ఆ మధ్య కలిసినప్పుడు దాని విషయంలో వెంటనే అమెరికా రియాక్ట్ అవటం లాంటివి, అప్పుడు వెంటనే ట్రంప్ మోడీ గారు పోయి జెలెన్స్కీని కలవాల్సి రావటం, ఇవన్నీ కొంత అంటే ఏంటంటే జెలెన్స్కీ అత్యంత పెద్ద విక్టిమ్ ఈ సందర్భంలో. ఏంటంటే ఆయన ఎక్కువ బాధపడతాడు అందరికంటే కూడా, ఏమైపోతుంది నాకై. కానీ సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు మంచి పరిణామాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, మంచి పరిణామాలు ఇవి. రష్యా చైనా ఎటుకుడి సన్నిహితంగానే ఉన్నాయి. జీతో మాట్లాడారు, జీతో మాట్లాడిన దాన్ని కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కూడా చర్చల్లో కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళారు, ఎస్సీఓ మీటింగ్కి వెళ్ళారు మోడీ గారు. అన్న సందర్భంగా ను ట్రంప్ వీళ్ళని కలుస్తున్నారు. అయితే దానిలో మాట్లాడిన దానిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో కూడా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా ఒక తీర్మానం చేయటం, దాన్ని అందరు కలిసి ప్రకటించడం, ఖండిస్తా తీవ్రవాదాన్ని. అది చాలా మంచి విషయం, చాలా మంచి విషయం జరిగింది. మోడీ స్కోర్డ్ ఏ పాయింట్ అక్కడ ఆయన పాయింట్. ఎందుకంటే జూన్ లో జరిగిన ఎస్సీఓ సమావేశంలో ఈ రకమైనటువంటి మాటే ప్రస్తావన లేదు, మన పహల్గాం ప్రస్తావనే లేదు. దాని మీదే మనం ఆ రోజు అభ్యంతరం చెప్పాం, ప్రస్తావన లేకపోవడం మంచిది కాదు, డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు, ప్రపంచం అంతా ఒక మాట మీద నిలబడి తీవ్రవాదాన్ని వ్యతిరేకించాలనేది ఆ రోజు ఎస్సీఓలో ఈ ప్రస్తావన లేదు. కానీ ఇప్పుడు ఎస్సీఓలో ఆ ప్రస్తావన వచ్చింది. షాంఘై కోఆపరేషన్ ప్రస్తావనే కాదు, తీర్మానం వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా పహల్గాం పేరు కూడా చెప్పి. కాబట్టి ఏంటంటే ఒక మంచి డెవలప్మెంట్. అది కూడా ఒక చైనా భారత్ మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి కానీ, లేకపోతే పాకిస్తాన్ కూడా ఉంది అక్కడ. ఏంటంటే ఇవాళ మోడీ గారు ఆ డయాస్ మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా, అది మన పహల్గాం విషయం ఇవన్నీ ప్రస్తావించి తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన అందరికి కలవాలని మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్ ప్రతినిధులు కూడా అక్కడ ఉండటం సో గుడ్. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకు కూడా మంచిదే కదా. ప్రపంచం శాంతియుతమైన వాతావరణంలో ఉండి తీవ్రవాదం లేకుండా ఉంటే అది అన్ని రకాల మంచిది అందరికీ. కాబట్టి సో గుడ్, చాలా మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. తన తప్పులు అంగీకరించడానికి, వాటిని సర్దిద్దుకోవడానికి ప్రతి వాళ్ళు రెడీ అవ్వాలని, అలా ఉంటారని ఉండే వాతావరణం. ఎందుకంటే ఆ తీర్మానం పాస్ అవుతున్న ఎస్సీఓలో అదే చెబుతుంది, వాతావరణం మారుతుంది అనే దాన్ని చెబుతుంది. కాబట్టి సో గుడ్ అది మంచిది. చైనా భారత సంబంధాలు మెరుగైతే కనుక భారత ఆర్థిక వ్యవస్థ కూడా మంచిది అది. ఎందుకంటే చైనా చాలా విశాలమైనటువంటి ప్రపంచంలో చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అది చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీలో కానీ ఇన్నోవేషన్లో కానీ చాలా ముందుకెళ్తుంది. అట్లాంటి దేశంతో మన సత్సంబంధాలు ఉంటాం. మన పక్క దేశం వ్యాపారం పెంచుకోగలిగితే ఇవాళ అమెరికా వేస్తున్న టారిఫ్లు, అమెరికా చేస్తున్న దాడి, ట్రంప్ కూడా మాట్లాడుతున్నాడు, ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు. నిన్న ఏమని వాళ్ళంతా కలుస్తున్న దాని విషయం వీళ్ళంతా కలిసి మాట్లాడుకుంటున్న విషయం కూడా కొంత ఇక ఈ టారిఫ్లు ఇప్పుడే తీయనన్నట్లుగా కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు భారత్. ఎందుకంటే ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకో లాభం లేదు. మధ్యలోనేమో మోడీ గారు చైనా వెళ్ళక ముందు మోడీ గారికి ఫోన్ చేశారనే వార్తలు వచ్చినాయి, జర్మనీ పత్రికల్లో వచ్చినాయి. మోడీకి ఆయన 4 సార్లు ఫోన్ చేస్తే మోడీ రిసీవ్ చేసుకోలేదు కాల్స్ అని. అప్పుడేమో హడావుడి పడ్డాడు, బయట కొంచెం ఆందోళన చెంది ఉంటాడు, వీళ్ళంతా కలిసిపోతున్నారు ఎట్లా అని. ఇప్పుడు ఎటు కలిశారు కదా, ఇంకా చేతులు కాలిన తర్వాత ఇంకేం చేస్తాడు, అదే లైన్ కంటిన్యూ చేస్తాడు, టారిఫ్ కంటిన్యూ చేస్తారని, చేయగలిగింది ఏమో లేదు అన్నట్టు మాట్లాడతాడు. కానీ ట్రంప్ స్వయంగా అమెరికా ప్రయోజనాల్ని మెల్లమెల్లగా అమెరికా దెబ్బతింటుంది. ఎటుకూడి అమెరికా మెల్లమెల్లగా దాని పునాదులు కదులుతున్నాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే శాశ్వతంగా దానికి ఆర్థిక వ్యవస్థకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ట్రంప్ విధానాలు, ట్రంప్ నిర్ణయాలని చాలా భయానకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అమెరికాకి. సో ఏదేమైనా ఏంటంటే ఈ 2-3 దేశాలు కలవటం, రష్యా చైనా ఇండియా కలవటం అనేది మొత్తం ప్రపంచానికే మార్పు వస్తుంది ఖచ్చితంగా. సో చాలా శుభ పరిణామం, చాలా మంచిది. ఈ పరిణామం చాలా ముందుకెళ్ళాలి, భారతీయులకు ఉపయోగపడాలి. భారతదేశంలో కూడా మన ఆర్థిక వ్యవస్థ బాగుపడటానికి, బాగా మరింత ఎదగటానికి, మన జీవన ప్రమాణాలు పెరగటానికి, మన సామాన్య జనం మరింత బాగుండటానికి సంబంధాలు ఉపయోగపడాలని కోరుకుందాం. రైట్ సార్, ఇక చివరిగా మనం ఒక 2 నిమిషాలు క్లోజ్ చేసుకుందాము. తక్షణ సాయం 10 కోట్లు అంటుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వము. తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలకు వెంటనే ఇస్తామంటే మొన్న వచ్చిన ఫ్లడ్స్కి సంబంధించి కామారెడ్డి కానీ, మెదక్ కానీ ఇంకా కొన్ని జిల్లాలో ఇలా ఫ్లడ్స్ రావడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం 10 కోట్లు మరి ఇస్తాము వెంటనే అని చెప్తుంది సార్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా అవసరం. దీనిలో ఒక రాష్ట్ర ప్రభుత్వమే అన్ని డబ్బులు ఖర్చు పెట్టలేదు. కానీ 10 కోట్లు అనేది చాలా స్వల్పం, చాలా అంటే ఏదో అంటాం కదా, మన సముద్రంలో నీటి కూడా అంత పెద్ద డ్యామేజ్ జరిగిన తర్వాత 10 కోట్లతో సరిపెట్టాం. కొన్ని డ్యామేజ్ మెదక్ కానీ, కామారెడ్డి కానీ, మొత్తం ఇదంతా ఇంత డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత వినాశనం, ఎంతమంది చనిపోయారు, ఎంత వినాశనం జరిగింది. దీనిలో 10 కోట్లు అనేది ఏంటంటే కన్నీటితుడు. చాలా పంటి కింద రాయి, ఇది అంటారు కదా, ఇది పంటి కింద ఇదిలాగా అనేది
ఈ ఏమాత్రం కరువు అవసరాన్ని తీర్చడానికి సరిపోదు కాబట్టి కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం పెంచితే అప్పుడు నైతికంగా కేంద్రాన్ని అడగడానికి మనకి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని అడిగేటప్పుడు రాష్ట్రానికి ఉదారంగా ఇవ్వాలనేది బాగా అవసరాలు తీర్చడానికి సరిపడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఇవ్వాలి కదా. ముందు తన దగ్గర తనకున్న పరిమితుల్లో తను బాగా ఇవ్వగలిగితే కనుక ఆ ప్రాంతాలు కోలుకోవటానికి అప్పుడు కేంద్రాన్ని అడగడానికి కూడా మనకు అవకాశం ఉంది. లేకపోతే మనమే కొంచెం బలహీనంగా మన దగ్గర మన రాష్ట్రంలో మనమే బలహీనంగా ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ప్రవర్తిస్తే కనుక కేంద్రాన్ని అడిగే దగ్గర మనకి నైతికంగా హక్కులు పోతాయి. రైట్ సార్, మరి పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.